యద్గోవిందేతి చిక్రోశ కృష్ణా మాం దూరవాసినం రుణమేతత్ ప్రవృద్ధం మే హృదయాన్నాపసర్పతి అంటాడట ఆయన. ఉద్ధవుడితో చెప్తాడు కృష్ణుడు ఏమని, ఈయన అవతార సమాప్తప్పుడు ఉద్ధవుడు వెళ్తాడండి అక్కడికి. వెళితే ఉద్ధవుడు వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏదో దీనంగా ఆలోచనలో పడి ఉన్నాడట. విదురుడు ఆయన ఉద్ధవుడు అడిగాడు, ఎందుకు స్వామి ఇలా ఉన్నావు అంటే, ఏమయ్యా ఆ రోజున ఆ ద్రౌపది యద్గోవిందేతి చుక్రోశ, హే గోవిందా అని చెప్పి నన్ను పిలిచిందయ్యా. పాపం పిలిస్తే ఆమెకి ఏదో 4 చీరలేవో ఇచ్చాను కానీ పాపం ఇవ్వాల్సినంతగా నేను ఆమెకి ఇచ్చినట్టుగా లేదే. పాపం అంతగా నన్ను ప్రాధేయపడినటువంటి ఆమెకి ఇవ్వగలిగినంత ఇవ్వలేకపోయానే నేను అని చెప్పి నాకు బాధగా ఉందయ్యా అంటాడట. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్త వాత్సల్యమైనటువంటి స్థితి.